ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యుఏఈ అబుదాబిలో ఉన్న ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ పక్షముగా మీ అందరికీ కూడా ఈ యొక్క పరిశుద్ధ శుక్రవారపు ఆరాధనకు నా హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం నిమిత్తమై మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి త్రిత్వం తరువాతి 8వ పరిశుద్ధ శుక్రవారపు ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రార్థించుకుందాం. కృపగల మా తండ్రి, ప్రేమగల మా దేవ, నీకే స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయమందు నీ పరిశుద్ధ సన్నిధిని, సహవాసమును, నేను ఆరాధించే ధన్యతను, భాగ్యమును మాకు ఈ విధముగా దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయమందు ఆరాధనను ప్రారంభిస్తూ ఉండగా ఆరాధన అంతటినీ కూడా మొదటి నుండి చివరి వరకు దీవించి ఆశీర్వదించి నీ ఆత్మను మాపై కుమ్మరించి మాట్లాడుతున్న నన్ను, వినిచిన నీ బిడ్డలను నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి విశ్వాసంలో స్థిరపరిచి నీ రాక నిమిత్తమే సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే ఈ యొక్క ఆరాధన అంతటిపైన కూడా మరి ఏ విధమైనటువంటి సైతాన్ దురాత్మ శక్తుల ప్రభావం కానీ, సాంకేతిక సంబంధమైనటువంటి లోటుపాట్లు కానీ కలగకుండా సమస్తమును క్రమంగాను మర్యాదగాను నీ మహిమార్థమే జరిగించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థిస్తూ మనం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టకరమైనటువంటి భాగ్యాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞతాస్తులను చెల్లించబద్దులమై ఉంటున్నాం. మరి జూలై మాసంలోని మరి ఒక 31వ తారీఖు మరి ఈ యొక్క నెలలో చివరి దినముగా శుక్రవారపు దేవుని సన్నిధానాన్ని మనము ఆరాధించడానికి దేవుడి ఇటు భాగ్యాన్ని మనకి దినమును దయచేసినందులకు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి దేవుని నామాన్ని మహింపరచుటకు గాను మనము కీర్తన పాడుకుందాం. కూడి కొని ఉన్నాము సంఘ ప్రభు అనేటువంటి కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములలో 13వ కీర్తన, పెద్ద కీర్తన పుస్తకములలో 18వ కీర్తన. కూడి కొనియున్నాము సంఘ ప్రభు, కూడి కొనియున్నాము తోడనుండెదవనుచు నమ్ముచు దొడ్డదగుని పాద సన్నిధి, కూడి కొనియున్నాము సంఘ ప్రభు, కూడి కొనియున్నాము. ఏ చట నా ప్రియ భక్తు లేలమి గుడియున్న నచటికి నే తెంతు నని పల్కితి, విచట నుండు మమ్ము వీక్షించి కృపాచేత నిపుడు దీవించుమి యేసు క్రీస్తు నాదా, కూడి కొనియున్నాము సంఘ ప్రభు, కూడి కొనియున్నాము. గత కాలమందున గాని చేతల చేదు గతి నొందియుండగా గనుగొంటివి, శత సంఖ్య గల పాప చయమీవు క్షమించి యతి శాంతి నిడితివి ఆత్మస్వరూపా, కూడి కొనియున్నాము సంఘ ప్రభు, కూడి కొనియున్నాము. నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి
పరమధర్మములందు భరత కల్గి యరులకు శుభములు నిరతంబు జేయగా దిరతమా కొసగుము దేవుని ప్రియతనయా కూడి కొనియున్నాము సంగ ప్రభో కూడి కొనియున్నాము అన్ని శోధనముల అన్ని విపత్తుల అన్ని కాలములందు ఆదరించి నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేచి పన్నుగా కాపాడు ప్రభు యేసు క్రీస్తు కూడి కొనియున్నాము సంగ ప్రభో కూడి కొనియున్నాము. చిరోచనం పాడుచు ఉండగా ఆంధ్ర సవాతిక లోదరణ సంఘ ఆరాధన క్రమాన్ని అనుసరించుకుందాం. మరి ఎవరైతే ఈ ప్రత్యక్ష ప్రసారంలో మరి ఆరాధన లేఖిపిస్తూ ఉన్నారో దయచేసి చివరి వచనం పాడుతూ ఉండగా లేచి నిలబడి మీరున్న స్థానంలో ఆరాధన కొరకు మరి సిద్ధపాటుగా మరి లేచి నిలబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అమలుడనగునా నను కరించుండనుచు ఆనతి చీనాడ ఆత్మజులకు నమల మార్గమునందు నరుగంగమాకివు విమలాత్మదయచేయు వేగంబు మా తండ్రి కూడి కొనియున్నాము సంగ ప్రభు కూడి కొనియున్నాము. ఆంధ్ర సవార్తిక లూథరన్ సంఘ ఆరాధన క్రమాన్ని అనుసరించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిదమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము.
కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకే నీ జనదే కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాము. ఆమెన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకి తన ఏ కుమారునిచ్చి ఆయన మూలం మన పాపములన్నీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వం తరువాతి 8వ పరిశుద్ధ శుక్రవారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. దేవా, మేము నీ ఆలయమున నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నిధితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములా దుండునట్లు మహిమా కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును నతమైన ఘనస్థలములందున ఇలకు సమాధానం నరుల కాయనదయ
ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదాల చేయు నీకు మహినిమా స్తుతి కృత నేతానిచ్చుచున్నాము ఏకాకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మామును కనిక దించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభాలు చున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వశక్తి మికిలి కనికరమ గల మా దేవ, మా ప్రభువ, నీవు లేనిది మేము మంచిదేది చేయజాలము. నీ చిత్త ప్రకారము జీవించి మనసును అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ సరైన దానిని యోచించి చేయనట్లు శక్తిని దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగములు జీవించి పరిపాలించినుండు మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో ఏకీవించడానికి నిలువబడి ఉన్నారో దయచేసి మరి కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచు ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, త్రిత్వం తర్వాతి 8వ పరిశుద్ధ శుక్రవారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములను మనము చదువుకుందాం. త్రిత్వం తరువాతి 8వ పరిశుద్ధ శుక్రవారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచన భాగము నుండి 17వ వచన భాగం వరకు 138వ పేజీ నూతన నిబంధన గ్రంథమందు రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచన భాగము నుండి 17వ వచన భాగం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నవి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలన్నీ చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో
వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఇంతటితో పత్రిక పాఠ్యభాగము ముగిచి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వం తరువాతి 8వ పరిశుద్ధ శుక్రవారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచన భాగము నుండి 23 గల వచన భాగం వరకు చదువుకుందాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచన భాగం నుండి 23 గల వచన భాగం వరకు చదువుకుందాం. పేజీ నెంబర్ నూతన నిబంధన గ్రంథములో 8వ పేజీ. అలాగుననే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇంతటితో పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము ముగిచి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరము కాడ ఆ రీతిగానే అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన ఏకైక విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి కన్యను మరికి పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమెన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ప్రాముఖ్యమైనటువంటి సమయమందు మరి దేవుని యొక్క మహాకృప చేత మరొక పరిశుద్ధ శుక్రవారపు దేవుని సన్నిధానాన్ని ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి మరి ఆ దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇటు గొప్ప ఆధిక్యతను బట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మరి కృతజ్ఞతాస్తులను చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయమందు చదవబడినటువంటి లేఖన భాగం ఉద్దేశించి దేవుని వాక్య సందేశాన్ని మనం ధ్యానించుటకు గాను పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధన అంతటిలో కూడా నీ నామమును స్తుతించగలటంలో కూడా మమ్మల్ని నడిపించిన దేవా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయమందు నీ వాక్యమును ధ్యానించబోతూ ఉండగా నీ ఆత్మ కుమ్మరింపును దయచేసి నా మాటలను నీ బోరగా వాడుకొని
నీవు మాత్రమే మహిమపరచబడినట్లుగా నీ వాక్య సత్యములో మేమందరము కూడా విని విశ్వసించి గైకొని ఆచరించి మా జీవితాలలో నీ ఆశీర్వాదములకు కారకులముగా, అలాగే నీ రాజ్యములో మేమందరం వారసులు మగుట విధముగా సిద్ధపడే జీవితాన్ని మాకు దయచేయమని ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి మా యొక్క నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని మాపై ఉంచి నడిపించమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగునుగాక, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చదవబడినటువంటి లేఖన భాగములలో శరీర క్రియలను చంపితేనే అనేటువంటి అంశాన్ని ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంన మనము ధ్యానించుకుందాం. ఎందుకనంటే మానవుని యొక్క నిర్మాణం, మానవ యొక్క జీవితం రెండిటి యొక్క కలయిక అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం అనేది మనకి తెలియపరచబడతా ఉంది. మొదటిది శరీరము, రెండు ఆత్మ. మనకి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము మనం చదువుకున్నాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కాబట్టి మన శరీరము నేలమంటితో నిర్మించబడింది. దేవుడు మన నాసికారంధ్రములో వాయువును ఊదగా మనము జీవాత్మాయము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ధృవీకరిస్తూ ఉంది. అలాగే 3వ అధ్యాయము 19వ వచన భాగాన్ని కూడా మనం చదివినప్పుడు, నీవు నేలకు తిరిగి చేరుదువు, నీ ముఖము చెమట కాచి ఆహారం తిందువు, ఎలా అనగా నువ్వు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నే పోదు అని చెప్పాను. కాబట్టి మనము మరి శరీరము ఆత్మ యొక్క కలయికగా చెప్పబడతా ఉంది. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా 12వ అధ్యాయము మరి 7వ వచన భాగాన్ని మనం చదివినప్పుడు, మరి మన్నైనది మునుపుటి వల్ల మరలా మంటికి చేను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు కొనిపోబడును అని చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ మాటలను బట్టి మానవుడు రెండిటి నిర్మాణ కలయికతో ఉన్నాడు, శరీరము ఆత్మ అనేటువంటి విధానములో సృజింపబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరచబడతా ఉంది. అంతేకాకుండా శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును రెండూ కూడా ఒకటంటే ఒకటి విభేదిస్తూనే ఉంటాయనేది కూడా దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. నిత్యము కూడా శరీరం ఆత్మతో, ఆత్మ శరీరంతో గొడవ పడుతూ ఉండేటువంటి విధానం మనకు కనపడతా ఉంటుంది. అయితే క్రైస్తవ విశ్వాసిగా నీ ఆత్మచేత నీ శరీర క్రియలను చంపి ఆత్మీయంగా జీవించాలనేదే దేవుని యొక్క సంకల్పము. పరిశుద్ధ గ్రంథములో మనకి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 17 వచనాలు మనం చదువుకున్నప్పుడు, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు గారు మహాశయుడు చెప్తుంది ఏమిటంటే, ఆత్మీయంగా జీవించాలని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి మనం ఆత్మచేత శరీర క్రియలను మనము చంపి ఆత్మానుసారంగా జీవించబద్ధులమై ఉంటున్నాము. ఎందుకంటే నీ ఆత్మ శరీర క్రియలను చంపేదిగా ఉంటుందా, లేకపోతే శరీర క్రియలు, శరీర తలంపులు, శరీరానుసారమైన మనస్సు నీ ఆత్మీయ జీవితాన్ని చంపేదిగా ఉంటుందా? అందుకని మనము ఈ రోజున పరిశీలన చేసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయముతో మన ఆత్మ చేత మన శరీర క్రియలను, శరీర సంబంధమైన మనస్సులను, ఆలోచనలను చంపివేసుకునే వారంగా ఉండాలనేదే. మన శరీర క్రియలను చంపితేనే కానీ ఆత్మస్థితిలోనికి మనం వృద్ధి చెందలేము అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. మొదటిగా పత్రిక పాఠ్యభాగం నుండి రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని బట్టి 8వ అధ్యాయం 13వ వచనాన్ని బట్టి, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ వచనము బహు జాగ్రత్తగా మనము గమనించినప్పుడు శరీరమును అంటే ప్రాణమును తీసుకోవడం కాదు ఈ యొక్క మాట యొక్క అర్థము. మన శరీర క్రియలను మాత్రమే చంపటం ఈ మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అర్థము. ఎందుకంటే ప్రస్తుత దినాలలో చాలామంది క్షణికావేశానికి గురయ్యి చాలామంది యవనస్తులు, లోకంలో ఉన్న అనేక మంది
ప్రాణాపాయాలు అంటే ప్రాణమును తీసుకుంటూ ఉన్నారు. దానిని ఆత్మహత్యగా మనము పిలుచుచున్నాము. దాని అర్థము ఇక్కడ చదవబడిన విధానము అది కాదు. మన ప్రాణం తీసుకోవటం కాదు, మన శరీర క్రియలను, మన శరీర తలంపులను, మనసును చంపివేసుకుని ఆత్మస్థితిలోనికి, ఆత్మీయ స్థితిలోనికి, దేవుడిచ్చిన మన ఆత్మీయ జ్ఞానములోనికి, ఆత్మ జీవితములోనికి, ఆత్మీయ స్థితిలోనికి మనమందరం కూడా వృద్ధి చెందాలనేదే ఈ యొక్క మాట యొక్క అర్థముగా ఉంటూ ఉంది. ఎందుకంటే మనకి జీవమునిచ్చిన వాడు దేవుడు. తిరిగి మనలో ఉన్నటువంటి ఆ జీవమును, ఆ ప్రాణమును ఆయనే తీసుకునే వరకు ఎంతకాలమైనా, ఎలాంటి పరిస్థితులైనా కానీ మనము ఉండవలసిన వారమే. కానీ అపవాది నిన్ను ప్రేరేపించి, ఆలోచన కలిగింపచేసి, వాడు నిన్ను ఆత్మహత్యకు ప్రేరేపించేవాడిగా, నాశనము పొందే విధముగా వాడు పనిగా పట్టుకొని ఉండేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అందుకనే పౌలు భక్తుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ శరీర క్రియలు, ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమము, అవి త్వరగా గతించిపోతామని చెప్తూ ఉన్నాడు. దేవుని చిత్తం జరిగించువాడే మరి నిలబడి ఉంటాడు, నిలకడ కలిగి ఉంటాడని చెప్పబడతా ఉంది. కాబట్టి ఈరోజు ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరము. ఈ 8వ అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఉంటే పౌలు గారు మొదట శరీర స్వభావము, శరీర సంబంధమైన మనస్సు అనేటువంటి వచనాలు పైన చెప్పబడతా ఉన్నాయి. మరి శరీరం ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధ భావం కలిగి ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని ఈరోజు శరీర సంబంధమైన క్రియలను గూర్చి మరి గలతీయులకు రాసిన పత్రికలోనే మనకి 5వ అధ్యాయంలో 20వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా 19 దుర్గుణాలను అక్కడ ఆయన చెప్తూ వచ్చాడు. అవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యాలు. సో ఇవన్నీ కూడా మనము చంపివేసుకోవాలి అని అంటే ఆత్మీయ స్థితిలో ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే వారంగా మనం ఉంటూ ఈ శరీర సంబంధమైన ఈ కార్యాలను, క్రియలను మనం ఎప్పుడైతే తీసుకువేసుకోగలుగుతామో అప్పుడు మన జీవితంలో ఆత్మీయ స్థితిలో మనం బ్రతకగలుగుతాం. అందుకని అంటాడు చూడండి, శరీర కార్యములు స్పష్టమగుచున్నవి అని 19వ వచనం నుండి చెప్పబడుతూ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటి చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కాబట్టి ఈ విధమైనటువంటి శరీర క్రియలనేవి మనల్ని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవు. ఎందుకంటే దేవుడు మరి ఇలాంటి విషయాలను ఇష్టపడని వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఆత్మ అనేది కూడా మనము సృజించినది అని యోబు గారు చెప్తాడు. ఆత్మచేత నేను సృజించబడ్డాను అంటాడు. మరి ఆత్మే జీవింపు చేయుచున్నది కానీ శరీరము నిష్ప్రయోజనమైన వాక్యం కూడా చెప్పబడతా ఉంది. కానీ మన శరీరం అనేది మనకి దేవుడిచ్చిన విధానంలో ఇటు శరీరము దేవుని ఆలయం అని గుర్తెత్తుతూ ఇటు శరీరము ద్వారా, ఇటు దేహం ద్వారా మనం దేవుని మహిమపరిచే వారంగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే మనం మన సొత్తు కాదు కానీ మనం దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడ్డటువంటి వారము. కాబట్టి అందుకని మనం శరీరానికి సంబంధమైన క్రియలను ఆత్మీయ స్థితిలో మనం మెరుగుపరచబడడం వాటన్నిటిని కూడా చంపివేసుకోవలసిన స్థితిని ఇక్కడ పౌలు గారు మనకి తెలియపరుస్తూ, హెచ్చరిస్తూ మరి మనము శరీర క్రియలను చంపితేనే ఆత్మచేత మనము జీవించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మచేతనే మన శరీర క్రియలను మనము చంపగలుగుతాం. ఆత్మీయ శక్తి చేతనే, ఆత్మీయ బలము చేతనే, ఆత్మీయతలు జ్ఞానము చేతనే మనం ఈ శరీర సంబంధమైన క్రియలకు మనము చోటు ఇవ్వనటువంటి స్థితిని మనము కలిగి ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనమందరం కూడా గుర్తెరగవలసిన వారముగా ఇక్కడ పౌలు గారు మనకి హెచ్చరిస్తూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బోధించిన సందర్భము మనము ఈ శరీర సంబంధం పరిస్థితిని బట్టి చూడవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29 మరియు 30 గల వచ్చిన భాగాలు మనం ఒకసారి చదువుకున్నప్పుడు, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అంటున్నాడు. నీ కుడిచే నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని చెప్తున్నాడు. అంటే క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ బోధలో కూడా మీ అవయవాలను తీసివేయడం కాదు కానీ ఆ అవయవాల ద్వారా జరిగించే క్రియలను తీసివేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలో అర్థము అవయవాలను తీసివేయడం కాదు, ఆ అవయవాలకు ద్వారా జరిగించే క్రియలు ఏవైతే ఉంటున్నావో వాటిని తీసివేసుకోమని. ఇంకా మనకి చాలా స్పష్టంగా అర్థం కావాలి అని అంటే ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
5వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుంటే మనకి ఇంకొంచెం స్పష్టంగా అది అర్థమవుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తమే దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటి ఎందు, సున్నతి పొందకపోవటి ఎందు భేదము లేదు. పరదేశీ అని, సిధియుడినని, దాసుడినని, స్వతంత్రుని వేరే కాదు. క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని చంపివేసుకోవడం అంటే తీసివేసుకోవటం, దాన్ని ప్రేరేపించబడే ఆ కన్నుని ప్రేరేపించబడే స్థితి అంతటి నుంచి కూడా మనము కొద్దిగా దూరపరుచుకోవటం. అందుకనే మనం ఆత్మఫలమును కలిగి ఉండటంలో ఆశా నిగ్రహం అనేది అందులో ఉంటుంది. ఈ ఆత్మఫలము అనేది ఆత్మఫలంలో చెప్పబడినటువంటి అది దేవుని సంబంధమైన ప్రేమను, ఆశా నిగ్రహమును, సంతోషమును, దేవునిలో ఉండే ఆనందమును వీటన్నిటిని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఈ శరీర క్రియలన్నీ కూడా మరి ఆటోమేటిక్గా నశింప చేసుకుని చంపివేసుకునేటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని దాని సాదృశ్యముగా ఈ శరీర సంబంధ క్రియలు ఈ పాపములో దాసులు అవ్వకోకుండా, పాపముకు లోబడకుండా మనము ఉండేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని పెంపొందించుకునేటువంటి క్రమములోనే శరీర సంబంధంగా మనం మరణించి ఆత్మీయ స్థితిలో దైవికంగా మనము లేపబడే స్థితిగతులనే ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి విధానం ఏంటంటే, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. ఏమనగా మనమికను పాపమును దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడవలనని ఎరుగుదము. కాబట్టి ఈ పాప శరీర క్రియలన్నీ కూడా, పాప శరీర స్వభావము, పాప శరీర సంబంధమైన జ్ఞానము, పాప శరీర సంబంధమైన ఇట్టి మనసు, ఇవన్నీ కూడా నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా మనము సిలువ వేయాలి అని అంటున్నాడు. 2వ వచనంలో ఏమంటున్నాడు? పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. కాబట్టి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన విధముగా మనము కూడా మన పాపాలన్నీ కూడా పాపం నిమిత్తమై మనం మరణించినప్పుడు మనం మరలా ఎలా బ్రతుకుతాం పాపములో. కాబట్టి ఈరోజు అందుకని జ్ఞాపకం చేసుకుంటూ ఇటు పాపం విషయమే మనం చనిపోయి తిరిగి లేపబడే అనుభవము బాప్తీసము అని చెప్పి ఇక్కడ 3వ వచనం అంటున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొంది మనమందరము ఆయన మరణములోనికి మనము బాప్తీసం పొందుతామని మీరు ఎరుగరా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి బాప్తీసము ద్వారా పాపం విషయమై, శరీర సంబంధమైన క్రియల విషయమై మనం అందరము కూడా చనిపోయబడి ఆత్మీయ స్థితిలో మరి సజీవులుగా మనము దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దత్తపుత్రులముగా, ఎందుకంటే మనము చేయబడి ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఆత్మచేత శరీర క్రియలను చంపుటకు మనము ధరించవలసినటువంటివి కూడా యుద్ధోపకరణాల గురించి ఎఫెసీ పత్రిక మరి 6వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చెప్తూ ఉన్నాడు. ఈ శరీర సంబంధమైన మరి క్రియలన్నీ కూడా చంపివేయటానికి మనం ధరించవలసిన యుద్ధోపకరణాలను, మరి ఆ యొక్క ఆయుధాలను అక్కడ తెలియపరిచి వాటిని ధరించుకొని మనమందరము కూడా అపవాది క్రియలను ఎదిరించాలి. వాడు ప్రేరేపించి శరీర సంబంధమైన క్రియలన్నిటి నుంచి కూడా మనము తీసివేసుకోవాలి. ఆత్మీయ స్థితిలో మనము పెంపొందించబడే విధముగా అట్టి స్థితికి అవసరమైనటువంటి సర్వాంగ కవచములను, ఆత్మఫలమును మనం కలిగి ఫలించే వారముగా ఉండాలి అనే దానిని ఇక్కడ దేవుని వాక్యము ద్వారా మనము ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే ఫలమును బట్టే మనము ఏదైనా చెప్పగలుగుతామనే విషయాన్ని సువార్త పాఠ్య భాగంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ సాధారణంగా అబద్ధ ప్రవక్తలను గురించి అక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ 7వ అధ్యాయం మత్తయి సువార్త 15 నుండి 20 వచనాల్లో ఎక్కువగా వారి ఫలమును బట్టి వారిని గుర్తించవచ్చు అన్నాడు. కాబట్టి నువ్వు శరీర సంబంధముగా విత్తబడుతున్నావా? అయితే అవి చాలా స్పష్టంగా కనబడతా ఉంటాయి. ఎలాంటి పంట కలిగి ఉంటాము శరీర సంబంధంగా అంటే మనకి గలతీలకు రాసిన పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు పౌలు గారు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
7వ వచనంలో, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటను కోయును, ఎలాగనగా ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరవచ్చులను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. కాబట్టి ఈరోజు శరీరము ఆత్మ రెండు విరోధమైనవి. శరీర సంబంధముగా నువ్వు ఇహలోకములు విత్తబడితే నీ జీవితములలో నీవు క్షయమనే పంటనే కోస్తావు, దానివల్ల ఉపయోగం లేదు. అదే ఆత్మ సంబంధముగా నువ్వు విత్తబడితే నీ జీవితములలో నిత్య జీవం అనే పంట నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ కూడా శరీర ఆత్మ సంబంధంగా నువ్వు జీవిస్తే నువ్వు ఎలా అవుతావో, ఏ విధమైన స్థితిని నువ్వు పొందుకుంటావో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకనే శరీర సంబంధంగా మనం మరణించడమే బాప్తీసం యొక్క సాదృశ్యంగా ఉంది. ఆ శరీర సంబంధ క్రియలన్నీ కూడా చంపివేసుకొని ఆత్మఫలము మనము కలిగి ఉండాలని, ఆత్మఫలములు చెప్పబడినటువంటి వాటన్నిటిని కూడా మనం పొందుకోవాలని ఉండాలని, అలాగే ఆత్మీయ జీవితంలో మనం పెంపొందించుకునే విధముగా ఆయన ఇచ్చినటువంటి సర్వాంగ కవచాలను మనము కలిగి అపవాదిగాన్ని ఎదిరించే వారంగా మనము ఉండాలనేది కూడా ఇక్కడ దేవుడు మనకి హెచ్చరిస్తూ, మరి ఈరోజు ఫలమును బట్టి వాటిని మనం గుర్తించవచ్చు అని అంటున్నాడు. ఈ విషయము అబద్ధ ప్రవక్తలను గురించి చెప్తూ ఉన్నాడు. మరి వారిని గూర్చి, అబద్ధ ప్రవక్తలు నాయకులను గూర్చి బైబిల్ ఇవ్వబడినటువంటి పేరు తోడేళ్లుగా చెప్పబడతా ఉంది. వీరు తోడేలు గొర్రెపు పిల్ల, మరి ఆ యొక్క విషయాన్ని అంటే గొర్రె యొక్క చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళలాగా, అంటే తోడేలు యొక్క లక్షణము సాధువు కాదు, కానీ అది గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని కప్పుకొని మరి సాధువైనట్టుగా నటిస్తూ ఉంటుంది, వేషధారణ కలిగినటువంటిదిగా ఉంటుంది. అంటే ఇక్కడ దీని గురించి మనం చెప్పవలసింది ఏమిటంటే, ఈరోజు చాలామంది విశ్వాసుల్లో కూడా వ్యక్తిత్వం అనేది చాలా ఇదిగానే ఉంటుంది, అంటే స్వభావం అనేది మారనదిగా ఉంటుంది. పైకి గొర్రెపిల్ల చర్మం ధరించినటువంటి లోపల తోడేలు వంటి ఆలోచన, తోడేలు వంటి స్వభావము, వారి కడుపు నింపుకునే స్వభావం ఇవే కలిగి ఉన్నారు. సాధువు అయినటువంటి గొర్రె వలె వారు లేక ఉన్నారు. కాబట్టి అందుకనే ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి చెప్తూ, ఫలము అనేది మరి గుర్తింపునిస్తుంది. కాబట్టి ఫలమును బట్టి అది మంచి చెట్ట లేకపోతే చెడ్డ చెట్ట అనేది మనము సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి వేరును బట్టి ఫలం ఉంటుంది అనేటువంటి సామెత కూడా ఉంది. మంచి వేరైతే మంచి ఫలం ఫలిస్తుంది. అలాగే ఈరోజు మన ఆత్మీయ నాయకుడు ఎలా ఉంటున్నాడు, మరి ఆయన ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు? ఈరోజు శరీరాను సంబంధమైన క్రియలను మనం చంపివేసుకోకపోతే ఆత్మీయ స్థితిలో మనము జీవింపబడలేము, ఆత్మసిద్ధమైనటువంటి ఫలం మనం ఫలించలేము. దేవుడు కోరుకునేది ఆత్మీయ జీవిత సంబంధమైన జీవితమే. అట్టి ఆత్మ సంబంధంగా విత్తబడి నిత్యజీవన పంట కోయాలనేది దేవుని యొక్క కోరిక. కానీ శరీర సంబంధంగా ఆలోచించి అట్టి మనసు కలిగి దేవుని దుఃఖపెట్టే వారముగా దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటి విధానంలో మనం జీవించటం దేవుని యొక్క చిత్తం అంత మాత్రము కాదు. అందుకనే దేవుని వాక్యం ఈరోజు శరీర క్రియలను మనం చంపాలి. అయితే చాలామంది శరీర క్రియలను, ఆశలను చంపుకోలేనటువంటి స్థితిలో కొంతమంది అబద్ధ సేవకులు కూడా, అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటున్నారని సువార్త పాఠ్యభాగంలో చెప్తూ ఉన్నాడు. సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త మనకి 7వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకులమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. అంటే ఇక్కడ శరీర క్రియలను చంపివేసుకోవాలి. కొంతమంది చంపివేసుకోకుండా పైన గొర్రెపిల్ల చర్మము ధరించబడి లోపల తోడేలు వంటి స్థితిలో ఉండేటువంటి వారిగా ఉన్నారు. ఇలా కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితిని బట్టి దేవుడు ఇక్కడ వారిని ఏమంటున్నాడనంటే, చాలా కోపంతో వారిని తిడుతూ ఉన్నాడు. వారేమంటున్నారు, మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము, ప్రవచనములు చెప్పాము, అద్భుతాలు చేశాము అంటున్నాడు. అయితే ఆయన వాళ్ళని అంటున్నాడు, అంటే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావము, ఆ యొక్క వ్యక్తి స్వభావము ఇంకా మంచిగా లేకపోయేసరికి అలాంటి వారు సేవకులైనా సరే ఆయన ఏమంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. అక్రమము చేయువారులారా. కాబట్టి మన శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన స్వభావము ఇవన్నీ పూర్తిగా చంపివేయబడి ఆత్మీయ స్థితిలో మనం జీవించాలి. కానీ కొంతమంది ఇక్కడ
అబద్ధ సేవకులు కూడా ఈ క్రియలను అంటే శరీర సంబంధమైన ఆశలను క్రియలను చంపివేసుకోకుండా కూడా ఈ గొర్రెపిల్ల చర్మము ధరించినటువంటి తోడేళ్ళు వలె మేము మధ్యకు వస్తున్నారు, కాబట్టి వీళ్ళ గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. వీళ్ళేం చేస్తారు? తమ కడుపే చూసుకుంటారు. తోడేళ్ళు ఎప్పుడు కూడా తన కడుపే చూసుకుంటుంది, కానీ సాధువైన జీవితం కాదు కదా, స్వభావం అది కాదు కదా. దాని స్వభావము చర్మం కలిగి ఉన్నంత మాత్రాన, గొర్రెపిల్ల చర్మం ధరించినంత మాత్రాన అది సాధుజీవి ఏమీ కాదు. కాబట్టి అలాగా ఈరోజు మరి దేవుడు అప్పుడున్నటువంటి అబద్ధ ప్రవక్తలను గూర్చి వారు గొర్రె లాంటి మరి స్థితిలో సాధు జంతువులు కాలేరు, వారు అబద్ధ ప్రవక్తలు, బోధకులు, మరి వారు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించిన, ఒకవేళ పైకి తెలుపు దుస్తులు మనం ధరించినా మరి వారి లోపల అంతరంగము శరీర సంబంధమైన ఆశ, ఆలోచనలు అవి వారి జీవితాల్లో కలిగి ఉండటం దేవుడికి నచ్చట్లేదు. అందుకని అక్రమము చేయవారులారా. ఎందుకంటే కొంతమంది శరీర సంబంధంగా చంపివేసుకుంటున్నారు, కానీ అది లోపల సంపూర్ణంగా చంపేసుకోవట్లేదు. పైకి మాత్రము వస్త్రధారణ ద్వారా అలాగే వాళ్ళు ఉంటున్నారు, కానీ లోపల మనస్తత్వాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. గుడికి వస్తూనే ఉన్నారు, సంస్కారాలు తీసుకుంటున్నారు, కానీ లోపల కోపాలు, శత్రుత్వము, అసూయ, కలహము వీటన్నిటిని కూడా వారు కలిగే ఉన్నారు. ఎందుకంటే శరీర కార్యములు స్పష్టమవుతున్నవని చెప్పేబడిగినాయి కదా. ఆ క్రియలన్నీ కూడా వారు చేసేవారిగా, తెలియపరచినటువంటి వారిగా, పైకి మాత్రము భక్తి ముసుగులో గొర్రెపిల్ల చర్మము ధరించిన వారిగా కనపడేవారిగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి కలిగినటువంటి అబద్ధ సేవకుల విషయంలో కూడా ఆయన చెప్తూ అక్రమము చేయవారులారా అంటున్నారు. అబద్ధ ప్రవక్తలుగా, సేవకులుగా మరి ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, ఎంతో గొప్ప కార్యాలను వారు చేయొచ్చు, కానీ శరీర క్రియలను వారు గనక, ఆశలను గనక చంపలేకపోతే, వారు చంపుకోలేకపోతే అది సరైనది కాదు. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచన భాగము. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునని నా శరీరము నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. కాబట్టి ఎన్నో అద్భుతాలు లేకపోతే దేవుని గురించి ఎన్నో సందేశాలు మనం ఇచ్చినప్పటికీ శరీర క్రియలను, ఆశలను చంపుకోలేక పోయేటువంటి విధానం మనం ఉండకూడదు. కానీ బోధించడమే కాదు, అనేకులకు బోధించేటువంటి మనము మన శరీర క్రియల విషయంలో కూడా జాగ్రత్త పడి ఉండి తీరాల్సింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సేవకుడా, ప్రియ సహోదరి, విశ్వాసి, ఒకవేళ నువ్వు ఎదుటివారికి బోధిస్తూ సంపూర్ణంగా నీలో శరీర సంబంధమైన క్రియలకు, ఆలోచనలకు, మనసుకు చోటిచ్చిన దానివేగా ఉన్నావేమో, ఇంకా సంపూర్ణముగా శరీర క్రియలను చంపకుండా ఆత్మీయ స్థితిలో బలపరచబడవు లేవు, ఆత్మఫలమైన ఫలాన్ని ఫలించలేవు, ఆ దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచాలను ధరించి సాతానుగాడి దురాత్మను మనము ఎదిరించలేము. కాబట్టి సంపూర్ణముగా మనము శరీర సంబంధంగా మరణించినప్పుడే మనము దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బిడ్డలముగా జీవించగలుగుతాం. ఎందుకంటే పౌలు గారు పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, మనము దత్తపుత్రాత్మ వలన వారసులము, ఆయన పిల్లలము, ఆయన కలిగిన సమస్తమును కూడా మనకి ఆయన అనుగ్రహించబద్ధుడై ఉంటున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి మనము శరీర సంబంధమైన మనుషులము కాదు, కానీ మనం ఆత్మ సంబంధమైన బిడ్డలమే. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు, అట్టి ఆత్మ సంబంధమైన ఫలం మనం కలిగి జీవిస్తున్నప్పుడు ఇటు శరీర క్రియలన్నీ కూడా మనకు తీసివేయగలుగుతాం, అటు కార్యాలన్నీ కూడా తీసివేసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, యేసుతో ఉన్నటువంటి శిష్యుడు కూడా ఇస్కరియోతు యూదా మరి పైకి గొర్రెపిల్ల చర్మం ధరించినట్టు లోపల మాత్రము ఈ యొక్క తోడేలు వంటి స్వభావం కలిగి ఇహలోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆశ కలిగి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో దేమ అనేటువంటి వాడు కూడా ఇహలోకమును స్నేహించి, అంటే తన శరీరము నలగొట్టుకొనుచున్నటువంటి పౌలును విడిచిపెట్టి దెసలోనికి వెళ్ళిపోవడాన్ని అక్కడ పౌలు గారు తిమోతికి తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు అందుకనే మనము దేవుని యొక్క న్యాయ విధులను బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయువారముగా ఉండాలి. అలా కాకోకుండా మన శరీర క్రియలను, ఆశలను చంపుకోలేనటువంటి సేవకులుగా మనం ఉన్నట్లయితే దేవుడు అంటాడు, అక్రమము చేయువారులారా అంటాడు. ఒకవేళ నువ్వు ఎన్నో అద్భుతాలు చేయొచ్చు దేవుని నిమిత్తమే, ఆయన నామం నిమిత్తం. ఎందుకంటే యూదులు ఉన్నటువంటి ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట వారు ఎన్నో గొప్ప దెయ్యాలను వెళ్ళగొట్టారు. కానీ ఒక్కొక్కసారి సందర్భంలో ఆ దెయ్యములే వారిని కూడా లోబర్చుకున్న పరిస్థితి ఏర్పరచబడతా ఉంది. అంటే ఆయన నామంలో చేయొచ్చు, కానీ వారిలో ఉన్నటువంటి సంపూర్ణత
శరీర సంబంధమైన ఆశలు కోరికలు అనేవి తీసివేసుకోకుండా ఆత్మ సంబంధమైన స్థితిగతులు సంపూర్ణము మనం కాలేం. కాబట్టి అందుకనే ఈరోజు శరీర సంబంధంగా మనము చచ్చితేనే కానీ ఆత్మస్థితిలో మనము బ్రతకలేము. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణంలోనికి మనమందరం కూడా సాదృశ్యమవుతూ బాప్తిజం తీసుకుంటూ పాపం విషయమే చనిపోయి శరీర సంబంధమైన ఆశల విషయమే మనం చనిపోయి ఆత్మీయ స్థితిలో దేవుడు అనుగ్రహించిన నిత్య జీవమును మరి మనం పంట ఫలించుటకు కోయుటకు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ ఫలమును ఫలిస్తున్నావో మరి దానిని బట్టే నీకు గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి నీ ఫలములను బట్టి వాటిని గుర్తిస్తూ ఉంటారు. అంటే ఫలములు అనేవి క్రియలుగా కూడా ఉంటా ఉన్నాయి. ప్రేమ, దైవికమైన ప్రేమ ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా, ఆశా నిగ్రహం ఉంది, వీటన్నిటిని బట్టి మరి నీవు అక్కడ కనపడతావు. మనం ఫలించాలంటే ఒక విత్తనం మరణించిందే అది ఫలించలేదు కదా, అది మొక్కగా ఎదిగి అది రానుగవ్వదు కదా. కాబట్టి ఈరోజు ఫలించడంలో చాలా అర్థం ఉంచబడతా ఉంది. కాబట్టి ఫలించేటువంటి విధానం మనకు ఉండాలి అంటే మొదట మరణ అనుభవం, అంటే ఆ మరణం ఏ అనుభవము, శారీరకంగా నువ్వు మరణిస్తేనే ఆత్మీయ జీవితం అనేది మనలో రాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని మనము గుర్తెరుగుతూ దేవుని యొక్క న్యాయ విధిని మనం బాగుగా ఎరిగి ఉండే వారంగా ఉంటూ మరి మన సేవా జీవితంలో కూడా ఇంకా ఇహలోక సంబంధంగాను శరీర సంబంధంగాను మనం జీవిస్తున్న వారముగా ఉంటున్నామేమో పరిశీలింపజేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము నుండి 32 గల వచ్చిన భాగాలు బట్టి మనం చదువుకున్నట్లయితే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుని భ్రష్ట మనస్సుకు వారు అప్పగించెను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారములను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించిన వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులై ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుడు న్యాయవిధిని వారు బాగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కాబట్టి ఆత్మ సంబంధంగా జీవించకుండా శరీర ఆలోచన ఆశలు కలిగి వాటితో మరి వారు అంగీకరించే వారిగా ఉంటున్నారు అంటున్నారు. బాగుగా ఎరిగి ఉండి వారు వాటిని చేయటానికి ఒప్పుకుంటున్నటువంటి వారిగా ఇక్కడ మరి ఆ అపవిత్రమైన జీవితం కొరకు, లోక సంబంధమైన జీవితం కొరకు ఉంటున్న వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి సేవ చేసేటువంటి తిమోతి, మరి నీవు మాత్రము మితముగా ఉండు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించు అని తిమోతితో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు 2వ తిమోతి 2వ అధ్యాయము 19వ వచనంలో కూడా సేవకులనేవారు ప్రభువును బట్టి సమస్త దుర్నీతి నుండి కూడా తొలగిపోవలసినటువంటి వారుగా ఉంటున్నారనే విషయాన్ని కూడా పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిస్తూ ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచ్చిన భాగాన్ని, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలన్నది దాని ముద్రగా ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలముగా ఆత్మ సంబంధమైన జీవితానికి చోటిచ్చుతున్నటువంటి మనము శరీర కార్యములన్నీ కూడా, శరీర క్రియలన్నీ కూడా చంపితేనే మనము నిత్యజీవం పొందుకోగలము. మరి అట్టి నిత్యజీవం పొందుకోవడానికి శరీర కార్యాలను పూర్తిగా చంపివేయాలి. కొంతమంది సేవకులుగా కూడా, అబద్ధ ప్రవక్తలుగా కూడా వారి యొక్క మనస్తత్వము ఎలా ఉంటుందంటే, వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, పై గొర్రె పిల్ల వలె చర్మాన్ని ధరించిన వారే లోపల తోడేల వంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉంటున్నారు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్న వారికి ఉన్నారు, కానీ దేవుడు వారు చూస్తున్నప్పుడు అక్రమం చేయవారులారా అంటున్నాడు. అంటే సంపూర్ణముగా వారు శరీర ఆలోచనలను, ఆశలను, మనసును తీసివేసుకోకుండా వారు పైపైన పరిచర్యను జరిగించే వారిగా ఉంటున్నారు. కానీ సేవకులకు అలా ఉండటకూడదు. ప్రభువునామమును ఒప్పుకున్న ప్రతివాడు సమస్త దుర్నీతి నుండి కూడా తొలగిపోవాలని ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి అందుకనే ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన ఆత్మ సంబంధమైన జీవితము శరీర సంబంధమైన జీవితాన్ని డామినేట్ చేస్తుందా, లేకపోతే శరీర సంబంధమైన జీవితము ఆత్మీయ జీవితాన్ని డామినేట్ చేస్తుందా? సో దేనిని డామినేట్ చేసి మనం గెలుస్తున్నాం? దేవుడైతే ఆత్మ సంబంధమైనటువంటి
విధానంలోనే శరీర క్రియలను చంపి నీవు బాప్తిసము ద్వారా దేవునిలో మరి పునరుద్ధరించబడి సజీవుడిగా ఆయన జీవిస్తున్న విధానంలో క్రొత్త జన్మగా, నూతన స్వభావముగా నీవు కూడా జీవించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. సమస్త దుర్నీతి నుండి కూడా నువ్వు తొలగిపోమని దేవుడు సెలవిస్తుంది. నువ్వు చేసే సేవ పరిచర్య జీవితంలో కూడా అట్టి లోక సంబంధమైన, శరీర సంబంధమైనది ఏది కూడా నువ్వు చోటు ఇవ్వకోకుండా దేవుని కొరకు నిష్పక్షపాతముగా నువ్వు సేవ చేయాలని, సేవ చేసే తరుణంలో నిన్ను నీవు కూడా నలగగొట్టుకోవాలని పౌలు వంటి ఒక మాదిరిని ప్రతి సేవకుడు కూడా మనం కలిగి ఉండాలి. తోడేలు వలె సేవ చేస్తూ ఉన్నావా, లేకపోతే సాధువుగానే దేవుని యందు నువ్వు సేవకుడిగా ఉంటూ ఉన్నావా అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎందుకంటే సువార్త పాఠ్యభాగంలో మరి వేరు మంచిదైతే మరి చెట్టు మంచిది, చెట్టు ఫలములు కూడా మంచివిగా ఉంటాయి. ఈరోజు వేరు మంచిది కాకపోతే ఎలాగా? కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితం సరైనది అయితేనే నువ్వు ఆత్మ సంబంధమైన ఫలం కలిగి ఉంటావు. అదే శరీర సంబంధమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేవాడిగా ఉంటే శరీర సంబంధమైన క్రియలను నువ్వు కనపరిచేవాడిగా ఉంటావు. కాబట్టి నీ క్రియలు, నీ ఫలము అనేది నువ్వు ఎలాంటి వాడువో తెలియపరిచింది. నీ మాట, నీ ప్రవర్తన అనేది నువ్వు దైవికమైన బిడ్డవా లేకపోతే సాతాను బిడ్డవా అని కనపరుస్తూ ఉంటుంది, తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి అందుకని శరీర క్రియలను చంపివేసుకోవటానికి దేవుడు ఆత్మ జీవితాన్ని మనకి ప్రాధాన్యత ఇస్తూ అటు ఆత్మీయ జీవితంలో పెంపొందించబడే విధముగా మన జీవితాలు కట్టుకుంటూ మనం సంపూర్ణముగా మన యొక్క లోక సంబంధమైనవన్నీ కూడా త్యజించాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే శరీరము, ఆత్మ జరిగించే కార్యములు ఒకటే అయినప్పుడే నీవు ఆత్మ ద్వారా నడిపించబడినట్లుగా, అనగా ఆత్మ ఎప్పటికప్పుడు నిన్ను గద్దించుచు ప్రేరేపించి ఉంటుంది. కాబట్టి ఆత్మ చెప్పే కార్యాలను శరీరము ద్వారా చేయగలిగితే నీవు ఆత్మ సంబంధివి కాగలుగుతావని చెప్పబడతా ఉంది. ప్రార్థించడానికి ఆత్మ సిద్ధముగానే ఉంది, కానీ శరీరము నిష్ప్రయోజనము, బలహీనము అనేటువంటి విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియపరచబడతా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఆత్మీయ జీవితంలో ఆత్మ చెప్పే విధముగా మనము జీవించటానికి, దేవుని ఆత్మ ప్రకారముగా నడిపిదల పొందుకోవటానికి మనం ఇష్టపడిన వారముగా ఉన్నట్లయితే శరీరాన్ని మనము అదుపులో తప్పకుండా పెట్టుకుంటాము అనే విషయాన్ని గుర్తెరుగుతూ, ఈరోజు నీవు మరి ఆత్మచేత నడిపింపబడే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆయన కుమారుడువు, ఆయన కుమార్తెవు అని పత్రిక పాఠ్య భాగంలో మరి రోమపత్రిక 8:14 చెప్తూ ఉన్నాడు. ఈ విధముగా శరీర క్రియలను చంపకుండా మనం ఎన్ని కార్యాలను, ఎన్ని స్వనీతులను మనం కల్పించినా, 8 అద్భుతాలు చేసినా మనము దేవుని కుమారులము, కుమార్తెలము కాలేము. బికాస్ మన యొక్క జీవితంలో ఇహలోక సంబంధమైన, శరీర సంబంధమైనవి కూడా పూర్తిగా నశించిపోవాలి. కాబట్టి ఆ విధముగా మన ఆత్మీయ జీవితం దినదినము కూడా నూతన పరిచేదిగా ఉండాలనే 2 కొరింథీ పత్రిక 4:16 పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మరి ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లుతూ పౌలు గారు చెప్పినట్లుగా నేను మరి క్రీస్తుతో పాటు నేను కూడా సిలువేయబడి ఉన్నాను అనేటువంటి సాక్షి జీవితంలో ప్రతి సేవకుడు కూడా ఉంటూ ఇహలోకంలో ఏదైతే మేలుకరముగా ఎంచుకున్నానో అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు సేవకులు కానీ ఎవరమైనా కానీ మనము దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని యందు విశ్వాసంతో జీవిస్తూ ఉన్నప్పుడు మనము శరీర క్రియలను పూర్తిగా చంపేయాలి. ఇంక్లూడెడ్ సేవకులు కూడా సంపూర్ణంగా లోక సంబంధమైన విధానం తీసివేయబడాలి. తోడేలు వంటి భక్తి జీవితం మనకు కుదరదు. గొర్రెపిల్ల చర్మం కలిగి మనము తోడేలు వంటి విధానం ఉంటున్నామేమో పరిశీలింపు చేసుకొని స్వార్థ ప్రయోజనముల కొరకే మనము పరిచర్య జరిగిస్తూ ఉన్నామేమో, గొర్రెల సంక్షేమం కొరకు ప్రయాసపడి ప్రాణం అర్పించుటకై వెనుకాడుతున్నామేమో, తోడేలు వల్ల తన కడుపును నింపుకునేటువంటి విధానంలోనే మన యొక్క సేవా జీవితం కూడా ఇహలోక సంబంధమైన విధానంలో ఉంటుందేమో. కాబట్టి సేవా దృక్పథం కన్నా మోసంతో సంపాదించాలనేటువంటి ఉద్దేశము మనం కలిగి ఉంటున్నామేమో కూడా గుర్తెరుగుతూ ఇక్కడ 7వ అధ్యాయం 21-23 యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోక రాజ్యమును ప్రవేశిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఆదిమ క్రైస్తవ సంఘాన్ని మనం గమనించినప్పుడు మరి వారు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ అపోస్తల కార్యం 19వ అధ్యాయం 13 ప్రభు పేరును పెదవులపై వారు ఉచ్చరిస్తూ ఉండవచ్చు, కానీ యేసునామములో వారి దెయ్యములు కూడా ప్రాలదొరులుట అక్కడ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా ప్రభు అని పిలవటం సులభమే, అనేకులు ఈ విధంగా చేయగలరు, కానీ తండ్రి చిత్తము నెరవేర్చువారే కొందరు. కాబట్టి దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి చోటిచ్చేవారు కొందరే. కాబట్టి అటువంటి వారు అట్టి రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి అట్టి దేవుని చిత్తముకు విధేయులైన వారు మాత్రమే నిజమైన ప్రేమకు నిదర్శనమును ఆత్మీయ జీవితాలు కనపరుస్తారు. కాబట్టి ఆ వ్యక్తిని పెదవులతో ప్రభువును ఈరోజు చాలామంది స్తుతిస్తూ
క్రియలలో ఆయనను వ్యతిరేకించేటువంటి వారిగా చాలామంది ఉన్నారనేటువంటి విషయాన్ని సువార్త పాఠ్యభాగంలో ఆయన కూలంకషంగా ప్రాధాన్యతగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాస సంబంధమైన జీవితము జీవించేటప్పుడు పెదవులతో పాటు క్రియలు అనేవి కూడా మరి కలిగి ఉండాలనేది, అది సేవకులుగా కూడా మనం గుర్తెరగాలని చెప్తూ ఫలములను బట్టి మనం గుర్తించబడతాము. కాబట్టి ఈరోజు ఆత్మ సంబంధమైన ఫలములు మనం కలిగి ఉంటున్నామా, శరీర సంబంధమైన క్రియలను మనము కలిగి ఉంటున్నామా, వాటిని బట్టి మనం ఏమిటో గుర్తించబడతాం. కాబట్టి మరి దేవుని చిత్తం నెరవేర్చే క్రమములో మనము ఏ విధంగా గుర్తించబడుతూ ఉన్నాము, ఆత్మచేత శరీరాన్ని జయించగలుగుతున్నామా, శరీర సంబంధమైన క్రియలను బట్టి ఆత్మను మనం ఆర్పివేసుకుంటూ ఉన్నామా, ఆత్మీయ జీవితాన్ని మరి ఇంకాను త్రోసివేసుకుంటూ ఉంటున్నామా, గమనించుకొని పరిశీలించుకొని మన ఆత్మీయ జీవితంలో జీవించగలుగుటకు దేవుని చిత్త ప్రకారముగా మనం ఆయన వారసులముగా దత్తపుత్రాత్మను కలిగినటువంటి బిడ్డలముగా మరి ఆయన మనకి అనుగ్రహింపబడిన సమస్త విషయములలో కూడా మరి ఆయన ఏర్పరిచిన నిత్య జీవన పాలుభాగస్తులకుటకు ఆత్మ ఈ స్థితిని మనం పెంపొందించుకుంటూ ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ కృపను దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలెండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము, నీ పరిశుద్ధమాను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమాతి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయం ముందు మనము ప్రార్థనలు ఏకీవించుకొని ప్రభుని ఆశీర్వాదంతో మనము సెలవు తీసుకుందాం, ప్రార్థించుకుందాం. మరి మోకరించి ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధ శుక్రవారపు ఆరాధన ఈ రీతిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరి మేము కూడుకొని మరి ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభువా, నీ నామం పేరిట కూడుకున్నటువంటి విధానంలో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, ఈ సమయంలో మా పట్ల మీరు చూపిస్తున్న కనుదృష్టి కొరకై, నడిపింపు కొరకై వందనాలు కృతజ్ఞతాస్తులు నాయన. ఈ సమయంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. విన్న వాక్యం మా హృదయంలో నింపి ఫలింపచేయండి అయ్యా. ఆత్మీయ స్థితిలో మేము జీవించగలిగే ధన్యతను దయచేయండి నాయన. శరీర సంబంధమైన క్రియలు ఇంకా మాలో ఉన్నవేమో పెదవులతో మాత్రమే మేము స్తుతిస్తూ, క్రియల పరంగా మేము ఇంకా నాయన మరి వెనుకబడి ఉన్నామేమో, మా సేవా జీవితంలో కూడా మేము అలాగే ఉంటున్నామేమో. ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం పాత్రుడు కాదన్నా ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి మేము పైకి మాత్రమే మరి భక్తి జీవితాన్ని కనపరుచుకునేటువంటి విధానంలో తోడేలు వంటి స్వభావాన్ని మరి లోపల మేము కలిగి ఉన్నాం. మేము ప్రభువా జ్ఞాపకం చేసుకోనండి. మరి సమయంలో మరి మేమందరము కూడా నీ వారసులము, దత్తపుత్రాత్మ ద్వారా ఆత్మ తండ్రి అని పిలువబడి నీ బిడ్డలమై ఉన్నాం ప్రభువా. ఆత్మ సంబంధమైన జీవితం ద్వారా మరి మాకు అనుగ్రహింపబడినటువంటి అట్టి వారసత్వాన్ని, అట్టి దేవుని బిడ్డలమయ్యేటువంటి యోగ్యతను, నీతో ఉండేటువంటి ఆ చనువును మాకు మరి కలిగి ఉన్నాం. అటువంటి పరలోక రాజ్య సంబంధమైన జీవితాన్ని మేము కలిగి ఉన్నాం. కాబట్టి ఆత్మీయ జీవితం ద్వారా మాకు పొందుపరిచినటువంటి అటు జీవితాన్ని మేము విడిచిపెట్టి
మరి శరీర సంబంధమైన క్రియలకు చోటిచ్చిన ఆయన మరి క్షయమైన పంటను కలిగి ఉండే వారముగా మేము ఉంటున్నామేమో తండ్రి. మరి ఈ సమయంలో గుర్తిరిగింపజేసి ఫలమును బట్టి గుర్తించబడతామని దేవా, ఈరోజు మా యొక్క క్రియలు ఎటువంటి మరి విధానాన్ని కనపరుస్తున్నావో, ఇతరులు చూసి మమ్మల్ని ఏ విధముగా మరి గుర్తిస్తున్నారో జ్ఞాపకం చేసుకుంటూ మరి మా ఆయన మీరు నీ ఎదుట గొప్ప సాక్షి జీవితాన్ని మేము ఇతరుల పట్ల కూడా కలిగి ఉండటానికి మేము కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరతలు అక్కర్లు తీర్చండి, ప్రతి బలహీనతల నుండి వారిని బలపరచండి నాయన. అలాగే గర్భఫలం లేక బాధపడుచిన వారు గర్భఫలం దయచేయండి, గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పును దయచేయండి. మీరు డెలివరీ అయినటువంటి తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, తల్లి పాల ద్వారా బిడ్డకు మంచి శక్తిని సామర్థ్యాలు దయచేయండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభువా. మరి హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ మీద ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బలహీనత అన్నిటి నుంచి కూడా తండ్రి అరికాలు మొదలుకొని అన్నిటితో కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. ఉద్యోగం చేసిన బిడ్డలను బట్టి వందనాలయ్యా. మరి ఉద్యోగం లేక బాధపడుచిన వారిని జ్ఞాపకం చేసుకోనండి. స్వదేశాలు విదేశాల్లో జీవనోపాధి మీద జీవిస్తున్న వారిని దీవించండి. కుటుంబాలను విడిచిపెట్టినటువంటి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా సహాయం దయచేయండి, మరి తోడై ఉండండి. మరి ఈరోజు ప్రభువా, అనేక మంది ఉద్యోగాలలో మరి శాలరీస్ తక్కువగా మరి వారు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. అసలు పని లేక కూడా మరి ఎంతో గొప్ప మరి పరిస్థితిని మరి ఎదుర్కొంటూ ప్రభువా మరి దౌర్భాగ్యమైన జీవితాలను జీవిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు, జ్ఞాపకం చేసుకునండి. క్యాంపులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. గల్ఫ్ దేశాల్లో అనేక మంది బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఇంకా రాకపోకలు నిలిచిపోయి చిక్కబడిపోయినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే COVID-19 వలన మరి ప్రపంచమంతా కూడా తండ్రి వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుండగా దయచేయండి నాయన. అలాగే ప్రపంచ నాయకులకు కూడా మీ నడిపింపును దయచేయండి అయ్యా, జ్ఞానము దయచేయండి అయ్యా. వారి పరిపాలనతో కూడా ప్రజలకు మేలైనది మీరు దయచేయండి నాయన. అలాగే వాతావరణాన్ని ఆధీనంలో ఉంచండి ప్రభువా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా, భారతదేశంలో కేసులు పెరిగిపోవడం చేత నాయన మరి అక్కడ మరి మంచి నడిపింపును మీరు దయచేసి పరిపాలన దయచేయమని అడుగుతున్నాం నాయన. రైతులు పండించే పంటలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్క వివాహ కార్య విషయాలలో మరి సిద్ధపడుతున్న కుటుంబాలలో కార్యం చేయమని అడుగుతున్నామయ్యా. మరి రానున్నటువంటి దినములన్నీ కూడా సమస్తమును కూడా మీరు సమకూడి జరిగిస్తారని, నీ కృపాక్షేమను కటాక్షం వెంట నడిపిస్తారని కోరుతున్నామయ్యా. మా తలంపులను బట్టి కానీ, ఆలోచనలను బట్టి కానీ, క్రియలను బట్టి కానీ మేము పాపను పడిపోకుండా నాయన మీరు కాపాడండి. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీకు ఆయాస్కరమైన మార్గమాలు ఉంటే తీసివేయండి ప్రభువా. నిత్య జీవంలోనికి మమ్మల్ని వారసులుగా తీర్చిదిద్దండి అయ్యా. నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తున్న వారంగా ఉంటున్నాం మేము తండ్రి, క్షమించండి అయ్యా. పాప సంబంధమైన స్థితిని అంతటి నుంచి మాలో తీసివేయండి అయ్యా. ప్రభు అయిన యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. మా జీవితంలో అద్భుతాలు పరిస్థితులన్నింటిలో కూడా తండ్రి మాకు తోడుగా ఉండి ఆలోచన దయచేయమని కోరుతున్నామయ్యా. మాకు ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం నాయన. అయా బలహీనులమయ్యా, దౌర్భాగ్యులమయ్యా తండ్రి, నీ కాపుదల, నీ కృప, నీ కనికరం మాకు దయచేయండి ఆయన. ఇంకనూ మమ్మల్ని బలపరచండి అయ్యా. నీకు ఆయాసకరంగా మేము జీవిస్తున్నాం, క్షమించండి ప్రభువా. తండ్రి, నీకు వ్యతిరేకరమైనటువంటి మార్గాలు మేము వెళ్తున్నాం, క్షమించండి ప్రభువా. ఇప్పుడైనా తండ్రి నీ వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించండి, స్థిరపరచండి నాయన. ప్రతి మోకాలు నీ యొక్క సన్నిధానం లొంగినట్లు, ప్రతి నాలుగుని సూచించినట్లు సహాయం దయచేయండి ప్రభువా. మా దేశాల రాష్ట్రాలను కాపాడండి ప్రభువా. రానున్న దినాల్లో ఈ గల్ఫ్ ప్రాంతంలో కూడా మందిరాలు తెరబట్టుకు సహాయం దయచేయండి నాయన. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి ఆధ్యాత్మికతలో మేము ఎంతో వెనకబడి ఉన్నామయ్యా. అనేక మంది వ్యక్తిగతంగా దేవునికి దగ్గరయ్యి ఉన్నారు ప్రభువా. నీ మందిరపరమైనటువంటి పరిస్థితి లేకపోయినా దేహం అనే దేవాలయం వలన అనేక మంది నీకు చోటిచ్చారయ్యా. మరి ఈ ప్రభావం అనేది అనేకులు నీకు దగ్గర చేస్తే మరి అనేక మంది లోకానికి బాగా దగ్గర అయిపోయారు. నెట్ సంబంధంగా తండ్రి చిన్న బిడ్డలు, యవనస్తులు అనేక మంది నాయన ఈ యొక్క ఫోన్ మాయలో పడిపోయిన అనేక మంది నాయన తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు ప్రభువా. ఈ సమయంలో తండ్రి ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని నీకు చోటిచ్చేదిగా, మరి నిన్ను తెలుసుకునేదిగా, నిన్ను ఆరాధించే విధముగా, నీకు దగ్గర అయ్యే విధముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. సాతాను గాడికి ఏ మాత్రము కూడా చోటు ఇవ్వకోకుండా ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. ఏ ఒక్క ఆత్మ రక్షించబడుకోకుండా ఉండకూడదయ్యా. అనేకులు రక్షించబడాలి, అనేక చోట నీ స్వాత ప్రకటించబడాలయ్యా. కార్యం చేయండి నాయన. మీ దినం తలపెట్టబడి ప్రతి కార్యంలో తోడుగా ఉండండి అయ్యా. జన్మదినం జరుపుకునే బిడ్డలను, వివాహ దినోత్సవం జరుపుకునే బిడ్డలను అయా జ్ఞాపకం చేసుకుని మీ ఆశ దినములను వారికి దయచేసి ఆశీర్వదింపు చేయమని అడుగుతున్నా. మా ప్రతి విధమైన ఆలోచనలను, తలంపులను ప్రభువా మేము వ్యతిరేకంగా మేము పోకుండా ప్రభువా, సాతానుగాడికి చోటు ఇవ్వకోకుండా నాయన మరి నీకే, నీ వాక్యానికే, ప్రార్థన జీవితానికే, విశ్వాసం ఎదుగుదలకే చోటిచ్చే వారంగా నడిపించి మరి నీ కాపుదల నిబంధన మాకు అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ మనల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం మాకు వచ్చును గాక, చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా అపరాధాలు మేము చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధన నుంచి అక్కడి నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నేను నావు తండ్రి, ఆమేన్. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక,
ప్రభు నిమిత్త తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. ప్రభు నిమిత్త తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా తిరిగి రేపు ఆదివారం మరి ఆగస్టు మాసంలోని 2వ తారీఖులోని ప్రవేశిస్తూ ఉన్నాం. మరి సాయంత్రం 7 గంటలకు యథారీతిగా మనకి ఆదివారపు ఆరాధన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.